అందరికి శనార్థులు. సంక్రాంతి పండుగ షురు అయింది. ఇక హైదరాబాద్ లో మస్తు లొల్లి ఏందనుకున్నారు. ఒక దిక్కు పరేడ్ గ్రౌండ్స్, ఒక దిక్కు శిల్పరామము, ఒక దిక్కు ఇండ్ల ముందట ముగ్గులు జోరుగా సాగుతున్నది. అసలు సంక్రాంతి పండుగ అంటేనే పతంగులు, ముగ్గులు, అరే ఏమన్నా ఉంటాయా, మస్తు పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి. మా దిక్కైతే బాగా సకినాలు ఉంటాయి, మురుకులు సకినాలు ఇవన్నీ నడుస్తాయి. ఈడేమేమి స్వీట్లు వచ్చినాయో చూస్తాం పండి. ఈ సంక్రాంతి పండుగకు పతంగులు ఎందుకు ఎగరేస్తారంటే చాలా మందికి తెలియదు. సంక్రాంతికి ఏం చేస్తారంటే పతంగులు ఎగరేస్తారంటారు. పతంగులు ఎగరేయడానికి కారణం ఏందంటే దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది కదా సంక్రాంతి పండుగ కాడికెంచి, అందుకని దేవుళ్ళందరూ నిద్రలకెంచి లేస్తారు అన్న ఆలోచనతోటి సంక్రాంతి పండుగకు పతంగులు ఎగరేసి దేవుళ్ళకు కృతజ్ఞత చెప్తారు. గది ముచ్చట మస్తు ముచ్చట్లునే చెప్తా కానీ నడవండిగా నాతోటి లోపలికి. పిల్లలను ఎత్తుకొని అప్పుడే వచ్చిండ్రు, పోతున్నారు కూడా. 12గా వస్తున్నది. ఏడికెంచి వచ్చిండ్రు తమ్మి? ఉప్పల్ నుంచి వచ్చిన మేడం. ఓ ఏమి ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చినవా? అవును. ఏం పని చేస్తారు? నేను ఈ సాఫ్ట్వేర్లు చేస్తాను. మరి పతంగులు ఏమైనా కొనిచ్చిండారా మీ నాయన? కొనిచ్చిండు. ఎగరేసినవా నువ్వు పతంగి ఇంటికాడ? ఎగరేసి. మరి ఇది ఏం చూస్తామంటాను వచ్చినావు? కైట్ ఫెస్టివల్. కైట్ ఫెస్టివల్ చూస్తామంటాను వచ్చినట్టు. ఏం పేరు నీ పేరు? దివిత్ దాస్. నీకు నిజంగా కైట్ ఎగరే నీకు వస్తుందా? రాదు. ఎవరు ఎగరేస్తారు మరి మీ ఇంటికాడ? డాడీ. డాడీ ఎగరేస్తే మధ్యలో నువ్వు దారం పట్టుకొని ఇట్లా అంటావా? జరసేపు నీ పొద్దురేపు అంత పొరలంతా దారం పట్టుకుని పొట్టుపని దిగుడు అంతే. నీకు ఎగరేస్తుందా? నీ పేరు ఏం పేరు? నా పేరు మోహిత్. ఏ క్లాస్ మోహిత్? 6th. నీకు మోహిత్ పతంగి ఎగరేనికి వస్తుందా? రాదు. రాదా? నేర్చుకోబెట్టా మంచిగా. కళ్ళు ఇగో ఇట్లా మీదికి చూస్తాం కదా, పతంగి ఎటు పోతే అటు చూస్తుంటాం కదా, కళ్ళు మంచిగా పని చేస్తాయి అంట. వెనకటికి అందుకనే పతంగులు ఎగరేద్దురట. కళ్ళు బాగా పని చేయాలనంటే, కళ్ళకు మంచిగా ఎక్సర్సైజ్ కావాలనంటే పతంగులు ఎగరేసుడు, ఆకాశాన్ని చూసుడు, ఎండను చూసుడు, ఎండలో ఇలబడి పతంగులు ఎగరేసుడు వల్ల విటమిన్ డి వస్తుంది అంటారు కదా. అవును. ఎండలో తిరిగితే విటమిన్ డి వస్తుంది. అమ్మ పోరలను పట్టుకుని నిలబడి ఆయన అటు ఇటు పోయేవు. పోరలు అటు ఇటు పోయారు. నీ పేరేంద్ర బుడ్డాడా? వీడు వచ్చిండు చూడు. వీడికి అవసరమైంది ఇప్పుడు కైట్ ఫెస్టివల్. నువ్వు ఇంటికాడ పతంగి ఎగరేయొద్దా? ఏం పేరు? నితీష్. పతంగి నీకు ఇప్పించిండ్రా మీ ఇంట్లో ఎవరన్నా? ఇప్పించిండ్రా? ఇప్పించిండు. ఏం చదువుతున్నావు బెట్ట? నువ్వు ఏ క్లాస్? 2nd class. 2nd క్లాసా? వీడు మోకం చూస్తే వీడు LKG వాళ్ళు ఉన్నాడు, వీడు 2nd క్లాస్ అంటున్నాడు. నిజంగా 2nd క్లాస్ ఆరా? మీ అమ్మ ఏం చేసింది సంక్రాంతి పండుగకు? ఏం చేసింది? కర్రీ ఏం వండింది? అమ్మ కర్రీ వండింది. అమ్మ కర్రీ వండింది. వీళ్ళ అమ్మ కర్రీ అయితే వండింది. అమ్మ ఏడికెంచి? ఇక్కడే మల్కాజ్గిరి నుంచి. ఈ బాబాని తీసుకొని వచ్చినావా? ఇద్దరేమే వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎట్లా అనిపిస్తుందా మీడ? చాలా బాగుంటుంది కైట్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఈ 3 days బాగా ఎంజాయ్ చేస్తాం. తమ్మి నువ్వు ఇంటికాడ ఎగరేవా పతంగ? మరా ఇంటికాడ ఎగరేస్తాను, కానీ ఇక్కడ పెద్ద చూస్తాం కైట్స్. నచ్చుతాయి నాకు, చిన్నప్పటి నుంచి వస్తాను. కైట్స్ మంచిగా నచ్చుతాయి అంటే చిన్నప్పటి నుండి వస్తున్నాను. కూడా వచ్చారని చెప్పి నిఖిల్. ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ చేస్తున్నాడు నిఖిల్. మల్కాజ్గిరికి వచ్చిండు. నువ్వు తమ్మి? ఎల్బీ నగర్. మీ ఆమె వేసుకుని వచ్చేసినావు పతంగులు చూద్దామని. తమ్మి మీరు అక్కడ ఆంధ్రకు పోలేదా మరా? సంక్రాంతికి రైలు టికెట్లు జనాలు ఉంటే ఎట్లా వెళ్తాం? ఫుల్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ వచ్చినాం. అందుకే ఇక్కడ సంక్రాంతి, ఇక్కడ కైట్ ఫెస్టివల్ సంక్రాంతి జరుపుకోవాలి. అందుకనే కదా మరి అన్ని స్వీట్లు దొరుకుతాయి. మరి స్వీట్లు ప్రియరా మేము. మన స్వీట్లు కాదు, బయట స్వీట్లు కూడా దొరుకుతాయి. బయట స్వీట్లు చూడాలి, మనం ఎప్పుడైనా తినొచ్చు. సాయిశ్రీ ఏ ఊరు మీరు? పలాస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓ ఏమో పలాసకేంచి పాపం అక్కడికి పోదాం అనుకున్న పండుగ కానీ టికెట్లు దొరకలేదు. అంటే ఇక్కడ మా బాబు ఉంటాడు, అందుకోసం వచ్చినాం అన్నట్టు. బాబు దగ్గరికి వచ్చింది. మన్మన్ ఏదైనా పండుగ పూట మనమరాలు అంత ఇంటికాడనే ఉంటారు, కొడుకు ఇంటికాడనే ఉంటాడా అని వచ్చింది. అక్క ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సంక్రాంతి? బాగుంది. ముందు పోయిన కిందకి వచ్చినాం అక్క. రాలే ఈసారి ఫస్ట్. ఈ అక్క సూర్యపేటకి వచ్చింది. బాగున్నావా బేట? మొత్తానికి అయితే చిప్స్ పట్టుకుంది. బాగున్నావా? ఏం పేరు బేట? చెప్పు. ఏం పేరు తమ్మి? ప్రశస్త. తమ్మి ఏడికెంచి మీరు? మేము నిజాంపేట నుంచి వచ్చేసాము. నువ్వేం చేస్తావు తమ్మి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మస్తు ఉంటుంది. ఎవ్రీ టైం వస్తాను నేను. మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం వస్తారు. మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసి టైం వస్తాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఈమె బిడ్డనా? నువ్వు కూడా వచ్చిన అన్నాళ్ళు. మీరు ఎక్కడమ్మా? నిన్న ఎక్కడ ఇచ్చిండ్రా? సూర్యాపేట ఇచ్చారు. ఇక్కడికి వచ్చి ఫెస్టివల్ చూడడానికనే వచ్చాం.
అందరు ఇక్కడికి ఆంధ్రోళ్ళు అంతా ఆంధ్రదికి వెళ్ళిపోయినరు, మన తెలంగాణ వాళ్ళు అంతా హైదరాబాద్కి వస్తారు. ఎందుకంటే ఇక్కడ కైట్ ఫెస్టివల్ అవి ఇవి బాగా జోరుగా నడుస్తాయి. ఈ రోజు ఇక్కడ తిప్పిండు ఆ తమ్ముడు అవుతాడు అన్నయ్య అవుతాడు. రేపు ఇంకొక దిక్కు తీసుకుపో. 3 రోజులు మా చెల్లెలు నెట్టు పడతాడు ఇప్పుడే ఇప్పుడు అమ్మ ఏడికి ఈడికి పోను అనకుండా తిరిగి హైదరాబాద్ అంట. తప్పకుండా, ఎందుకంటే పండుగ పుట్ట మంచిగా ఉంటుంది హైదరాబాద్. ఓకే తప్పకుండా. మీకు అక్కడ ఎట్లా నడుస్తుంది సూర్యాపేటలో? అక్కడ భోగి మంటలు వేసి మంచి ముగ్గులలో కలర్స్ వేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఏమైనా వేసిండ్రా ముగ్గులకి? ఇట్లా వేసాం. ఫుడ్ ఫెస్టివల్ నడుస్తున్నది అంటే సుత్తమంటాను రాగానే మోదాలే ముద్దుగా ఆలుగడ్డ గుచ్చిన ఆలుగడ్డ చిప్సు. అరే ఏమన్నా కట్ చేసిండ్రా? ఇది మొత్తము ఒక్కొక్కటి కట్ చేసి కుచ్చింది కాదు సీకుకు. ఇవి స్టిక్ కదా, ఇప్పుడు స్టిక్ అంటారా వీటిని? వెనకటికేమో సీకులు అంటుంటారు, ఇప్పుడేమో స్టిక్కులు. ఇదంతా ఒకటే ఆలుగడ్డని ఒకటేసారి కట్ చేసిండ్రు. ఇవి చిప్స్ లాగా కట్ చేసినాయి కాదు, మొత్తం అంతా అంటుకునే ఉంది చూడండి. ఓరే క్యా బాత్. ఏమంటారమ్మా దీన్ని? ఏమంటారు? స్ప్రింగ్ పొటాటో. ఎడికించి వచ్చిండ్రు? మేము నాంపల్లిలో ఇది స్ప్రింగ్ పొటాటో చేస్తారా మీరు? ఏం లేదు, ఎవ్రీ ఇయర్ పెడతాం ఇక్కడ. ఇది ఎంత ఉంటుందమ్మా ఈ 2 సీకులకు కలిపి? 1 అండి 80 రూపీస్ పెట్టాం మేము. ఒకటి 80 రూపీస్. ఇప్పుడు ఇదంతా ఇది ఎట్లుంటది అన్నట్టు? చిప్స్ లెక్క ఉంటుందా? చిప్స్ లెక్క ఉంటుంది. స్పైసీ కావాలంటే స్పైసీ, స్వీట్ కావాలంటే స్వీట్. చిన్న పిల్లలు తినేలాగా వాళ్ళకి ఎలా నచ్చితే అలా. ఇప్పుడు ఇంట్లో ఎన్నేళ్ళ నుండి పెడుతున్నారు మీరు? మేము 2 ఇయర్స్ నుంచి అండి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము. మంచి సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. పబ్లిక్ బాగా వస్తారు, బాగా రెస్పాన్స్ అవుతారు. 80 రూపాయలు అంట ఒకటి. 80 రూపీస్. స్ప్రింగ్ పొటాటో అంటారంట దీన్ని. కారం కావాలంటే కారం తీసుకోవచ్చు, స్వీట్ కావాలంటే స్వీట్ పొటాటో తీసుకోవచ్చు, కారం పొటాటో కావాలంటే కారం పొటాటో తీసుకోవచ్చు అంట. ఆరే వీడికి రాగానే ఇగో ఆడపిల్లల కోసమని అన్ని కమ్మలు, బుట్టాలు, రింగులు, ఓ అమ్మ చిన్న గిప్పులు అని పెట్టుకొని కూర్చున్నారు. అంటే మెల్లగా అటు ఇటు పోయినప్పుడు ఈ పొద్దురేపు మొత్తం పోరలందరికీ జుట్లకి ఎంటికలకు జడలు ఉంటలేవు కదా, మొత్తం ఎంటికలు ఇరవోసుకొని తిరుగుడే. అసంటోళ్ళు వచ్చినప్పుడు ఎండకు ఉబ్బరం అయితే ఇసుంటి పెట్టుకున్నారు అనుకొని నడిచిపోతుంది. ఇక మనం అవతల మందికి ఒక్కసారి పోదామండి, పోయినాక లోపలికి పోదాం. మటక ఛాయ్ అంటారు కదా, మట్టి గిలాసులు అల్లు ఇచ్చే ఛాయ్ మటక ఛాయ్. గౌ శుద్ధి అని పెట్టినరు. ఆవు నెయ్యి, ఆవు అగరబత్తీలు. ఇదేందన్నా? సర్వరోగ నివారణ. ఓ మొత్తం ఎన్ని పెట్టుకున్నావు? నువ్వు ఎక్కడికి వచ్చినావునా? సికింద్రాబాద్. యువతల బందికి వస్తే మొత్తం కాటన్ కుర్తాలు ఉన్నాయి, ఏకదమ్ ఉన్నాయి. ఒక్కొక్క కాటన్ కుర్తా ప్రింట్లు మంచిగా ఉన్నాయి చూడండి. అరే ఈ నల్ల చూపెట్టన్న, పోరలు నల్లయి అని అడుగుతారు కదా. చిన్న పోరలకు చూడండి ముద్దుగా ఉన్నది. 10 ఏళ్ళ పోరానికి వస్తుంది ఇది ముద్దుగా, బాగున్నది. అన్న ఎంత ఉన్నాయి కుర్తాలు? ఒక్కొక్కటి 550. डिस्काउंट करते 550 అన్నాడు. డిస్కౌంట్ కడితే 540 కడితే అంటున్నాడు. 10 రూపాయలు తక్కువ చెప్తాడంట. उत्तर प्रदेश मेरठ అన్న అక్కడ ఎగ్జిబిషన్ కి వచ్చిండ్రా, నుమాయిష్ కి వచ్చిండ్రా? एग्जीबिशन ऑल ओवर इंडिया जाते हैं, ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతారంటే एग्जीबिशन करते कम करके 20% डिस्काउंट. 20% అంటే 550 అంటే 55 110. అప్పుడు ఎంత అవుతుంది అంటే 440. కాయిక 450 అన్న 440 పోతే 440. కానీ మనం గట్టిగా బేరం ఆడితే నాసంటోళ్ళు వచ్చి పిష్ మొక్కలు బేరం ఆడినరా అంటే 350కి వస్తుంది. అది బేరమాడు రావాలి అంతే. ఈ లోపల ఫుడ్ ఫెస్టివల్ లోపలికి పోతున్నా, కైట్ ఫెస్టివల్ అవతల బందుకుంది, ఫుడ్ ఫెస్టివల్ యువతల బందుకుంది. మంచిగా నల్లకాడల జోడు పెట్టుకొని మా తమ్ముడు చూడండి ముద్దుకున్నాడు. వీడు ఏ ఊర్రా? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఏం పేరు రా నీ పేరు? గణేష్. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. అరే నీకు పతంగ ఎగరేయనికి వస్తుందా? వచ్చు. కొనిచ్చిండా అరా మీ నాయన మరి పతంగి? కొనిచ్చిండా? ఆఫీస్లోకి వెళ్ళి తెచ్చాడు. వాళ్ళ నాయన పతంగి కొనియలేదు, ఆఫీస్లోకి వెళ్ళి తెచ్చిండంట. ఇగో ఇది ఇంకొక బుడ్డలు చూడండి. ఏం చూడడానికి వచ్చినావు బెట్ట? ఫోటోలు దిగనికి వచ్చింది. మే పోరలు ఇట్లా తయారైన రా అమ్మ, చూసుడు తక్కువ ఫోటోలు దిగుడు ఎక్కువ. తమ్మి ఏంది వాడిని బుడ్డని వేసుకొని వచ్చినావు ఎడికించి? ఉప్పల్. మీరు పోలేదా తమ్మి ఊర్లోకి? మరి పోలే. ఎన్నేళ్ళకించి వస్తున్నావు? ఇక్కడ నుంచి వస్తున్నాం 10 years నుంచి. 10 years నుంచి వస్తున్నాం. 10 years నుంచి. నేను ఒక్కనే తీసుకొచ్చినావు మరి?
ఇద్దరు పిల్లలను వేసుకొని వచ్చినాం మీ ఆమెను కూడా కుటుంబం ఇడికి వచ్చింది. మరి వంట గింటతా మీ ఇంటికి ఇక్కడ బయట లంచ్ చేసేసి వెళ్తాం. బయట లంచ్ బయటికి తీసుకొచ్చాడు కాదు తమ్ముడు, మొత్తం తినిపియు తిరిగిపియు కొనిపించుకో. ఓకే ఓకే కదా ఏం పని చేస్తావు తమ్మి? నేను హోటల్లో చెఫ్. హోటల్లో చెప్పు ఎప్పుడు మీరు చేస్తుడే కానీ బయట వాళ్ళకి తినరా? తినండి పెట్టాలి తమ్ముడు షెఫ్ హోటల్లా. నువ్వేం చేస్తావమ్మా? నేను హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇప్పుడే ఏం చెయ్యకు. చేస్తూనే ఉంటారు ఇక పాపం. అంతే. నువ్వు మంచి కూరలు పెద్దగా ఏం చెయ్యకు. నువ్వు ఎడకొస్తావి? ఇక్కడే కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చాం. నువ్వు ఎడకని వచ్చినావమ్మా? మేము ఇక్కడే కరీంనగర్ వాళ్ళం. కరీంనగర్ వాళ్ళకి కంటద్దాలు చూడగానే కురం పట్టి మా దిక్కులే పెట్టుకుంటారు ఎక్కువ ఇట్లా. కాదమ్మా ఇప్పుడు నువ్వేం పని చేస్తావు మరి? నేను డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్. మంచిగా ఉన్నది చీర గీర మంచిగా కట్టుకున్నావు. థ్యాంక్ యూ. బాగున్నది. కాటన్ చీరలు కట్టుకున్నాడే తక్కువ ఉన్నది. ఈ రోజు రేపు పబ్లిక్ కానీ చెల్లెలు చూడండి ముద్దుగా బుగ్గ చేతులు పెట్టుకొని ముద్దు గుర్తించుకున్నావు. ఈ మ్యాచ్ డిజైనర్ అన్నది కదా, ఇక మ్యాచింగ్ చూడండి. జైపూర్ నుండి ఇది జైపూర్ స్టోన్స్. కైట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చినాం. బయట విదేశాల నుండి వచ్చినాయి కదా కైట్స్ అన్ని, వాటిని ఎగిరేస్తుంటే చూడడానికని వచ్చాం. విదేశాల నుండి వచ్చిన కైట్స్ అన్ని చూద్దామంటే వచ్చిందంటే ఈ చెల్లెలు. ఏం పేర్రా? సబితా స్నేహలత. నమస్తే అన్న. నమస్తే. గోదావరి కాడ నుంచి పండుగ చూడడానికి ఈడి దాకా వచ్చిన వచ్చినాం. మరి ఏం చేస్తాం, ఏడాదికి ఒకసారి జరుగుతుంది. వరల్డ్ వైడ్ కదా, అన్ని దేశాల నుండి వస్తారు కదా. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? అవునవును. ఏం పని చేస్తావు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ సింగరేణిలో. మొత్తానికి అయితే వచ్చుడు ఆలస్యం లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని రాసిన్నది. మంచిగా వచ్చిన పబ్లిక్ అందరికి ఎవరెవరు వస్తున్నారు ఏం కథ అంత రిజిస్ట్రేషన్ ఉన్నట్టున్నది. ఇక్కడ మొత్తానికి ఫుడ్ ఫెస్టివల్ అంటే లోపలికి వచ్చేసరికి ఇంకా 3 గంటలకు 3-4 ఆ టైంలో అయితే జోరుగా ఉంటుంది. ఫుల్ ఇంటికాడ వంటలు గింటలు చేసుకొని వచ్చి ఆడవాళ్ళు అందరు తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారని చెప్తుంది ఆ అక్క. ఈడికెంచి షురు చేస్తే మొదలు తమ్మి ఎక్కడి నుండి? बिहार स्टेट. स्टेट से समोसा और क्या लेके आए? इट्स चाट काउंटर मैम. ये क्या है? ये कचौड़ी है, कचौड़ी चाट बनेगा इसका. సమోసాలు వేడి కచోరీలు తీసుకొని వచ్చిండ్రు వీళ్ళు. या कचौड़ी चाट, समोसा चाट, दही भल्ले चाट. कचोरी चाट कितना? 50 रुपीज. कुछ भी लिए तो हाँ, चाट प्लेट 50 रुपीज. చాట్ ఏదన్నా తినండి 50 రూపాయలు అంట. We are from the state of Punjab పంజాబ్ వాళ్ళు అంటే ఈ అమ్మలు. yeah, so we are representing Amritsari chole kulche over here with the pickled చోలే onion. కుల్చే. Yeah, and this is a speciality from Amritsar. ఓయ్ అమ్మ నేను ఏమడదో అనుకున్నా కానీ ఈడ వాళ్ళేమో బీహార్ వాళ్ళు, వీళ్ళేమో అమృత్సర్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు. ఇది కుల్చా అంట, ఇది చోలే. ఇది అర్థమైంది, ఇది దొరుకుతుంది చోలే. ఏ క్యా హై? Pickled onions hai ma'am. పికిల్డ్ ఆనియన్స్ అంటే అది మొత్తం తొక్కులా కలిపినటువంటి ఉల్లిగడ్డలు లెక్క ఉన్నాయి. కమ్మగుంటాయి కదా ఉల్లిగడ్డలు, దేనికి పెట్టుకొని తిన్నా అగో అవి ఏకదమ్ ఉన్నాయి. ఇది వేస్తావా? White butter. We roast it in తెలుగచ్చు. ఏడికెంచి నువ్వు? అర్థం కాలే. కిదర్ సే? మే పంజాబ్ సే. అగో ఏడికెంచి నువ్వు అంటే అర్థం కాలేదు అన్నది. కిదర్ సే అంటే పంజాబ్ అంటున్నది. చదువుకుంటున్నావా? ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. పంజాబ్ సే హైదరాబాద్ మే रहते. హైదరాబాద్. హైదరాబాద్లో ఉంటారంటే పంజాబ్ స్పెషల్ వంట చేసి తీసుకొని వచ్చింది. పబ్లిక్ వస్తున్నారా బేటా? ఇప్పుడే స్టార్ట్ చేసినారు, పబ్లిక్ వస్తున్నారు. ఎంత ఇది ప్లేట్? ఇది 100కి 2 పీసెస్. 100కి 2 పీసెస్. పంజాబ్ వాళ్ళ తిండి ఒక్క ప్లేట్ తిన్నారంటే చాలా మస్తు అయిపోతుంది. అమ్మ మీరేం పెట్టిండ్రు? మీరు ఏడికెంచి? ఆంధ్ర నుంచి వచ్చాము, కాకినాడ మాది. ఓ కాకినాడలో అంటే కాజాలు స్పెషల్ అంటారు కదా. మరి ఏమమ్మా మీ కాజాలు? పిఠాపురం మామిడి తాండ్ర స్పెషల్. ఏ ఊరమ్మా? పిఠాపురం. అరే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళది. పంచదార తాండ్ర, బెల్లం తాండ్ర, జెల్లీస్, రా మ్యాంగో, అల్ఫెన్సో మ్యాంగో, గోవా జెల్లీ అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ మామిడి తాండ్ర అంటే చిన్నగున్నప్పుడు మా ఇంటి పక్కకు ఒక కిరాణా దుకాణం ఉంటుండే. ఆ దుకాణంలో ఒక డబ్బు ఉంటుండే, అందులో చిన్న కట్ చేసి ఇస్తుండే. చారణకు ఒకటని ఇస్తుండ్రి. ఇప్పుడు అదే మామిడి తాండ్ర అంటున్నారు. మ్యాంగో ఆమ్లెట్ అంటుండే ఆ షాప్ అయిన. ఇక నాకు తెలియదు మరి, అప్పుడు నేను చిన్నగున్నప్పుడు తిన్నప్పుడు ఇవే మామిడి తాండ్రలు అంట. వీటి పేరు మీద ఇగో మంచిగా ఆల్ఫాన్సా మామిడి అంటే ఆల్ఫాన్సా మామిడికాయ ఉంటుంది కదా, మస్తు రసాలు ఏమన్నా ఉంటాయా, ఏకదమ్ తీయగుంటాయి. దానిది ఇది. అమ్మ ఎంత ఉంటుంది ఒక బాక్స్? 100 రూపీస్. ఏ బాక్స్ తీసుకున్నా? 100? ఇవన్నీ 100. ఇది 150. హాఫ్ కిలో ఉన్నది 150 అంట.
కానీ చలికాలం కదా గట్టిగా దగ్గులేస్తుందేమో అని భయానికి నేను ఇడిచిపెట్టినా కానీ లేకుండా తీసుకుంటుంటే. నా బ్యాచ్ గిర్నీ బ్యాచ్ నేను తింటూనే ఉంటా ఆగనే ఆగా. So my brand is Laban. My name is Ritu. Laban. My name is Ritu. And today we are serving delicacies of West Bengal. Yes, and that too with innovation and reimagination. We are serving today tender coconut rasgulla. You must have heard about rasgulla, but we are serving today tender coconut rasgulla. It's very unique, very amazing, very authentic. And then కోకోనట్ అంటే ఇట్లా మెత్తటి కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయలో చాలా మెత్త కొబ్బరికాయ అంటే లేత కొబ్బరికాయ ఉంటుంది కదా, లేత కొబ్బరితోటి చేసినటువంటి రసగుల్లలు అంట. ఏమన్నా చేస్తున్నారా వీళ్ళు? సోగ్గున్నాయి ఇవి చూస్తుంటే. Yes, this is something you can show the customers. This is something which is called baked rasgulla. Baked, it is purely the cottage cheese is purely baked, and that's how it's prepared. The complete process takes near about 4 hours. That's how the dish is complicated, but it's amazing. It's exotic. That is the only word I can. అమ్మ ఆమె చెప్తున్నా తినాలి అనిపించేటట్టున్నది అట్లా చెప్తున్నది ఆమె. అక్క నీ పేరేం పేరు? So sorry, I don't understand Telugu. नाम मेरा नाम है रीता दत्ता. रीता दत्ता मेरा ब्रांड है लबान. So हमारा चाय का ब्रांड है, हमारा लस्सी का ब्रांड है. अन्ना मिले बाहर. स्वीट का वेस्ट बंगाल अन्ना बाहर मिले मटका चाय. स्वीट का भी है. टुडे हमारे पास रबड़ी लस्सी, ऑथेंटिक रबड़ी लस्सी जो सिर्फ उड़ीसा में ही मिलता है, उसको भी हमने रीइनोवेट किया है. एंड वी हैव रिच वेरी थिक मलाई लस्सी. डू टेस्ट आवर मलाई लस्सी. बहुत अमेजिंग है, बहुत ऑसम है, बहुत फैंटास्टिक है. అక్క నువ్వు చెప్పాలి కానీ తినే పోవాలి ఇక అట్లా అంత బాగా చెప్తుంది. ఇదేమో టెండర్ కోకోనట్ రసగుల్లా. ఇగో ఇదేమో 4 గంటలు బేక్ చేసిన రసగుల్లా. కోకోనట్ కీర్ అంట. ఏకదమ్ ఉన్నాయి. ఇది హనీ డ్రింక్ ఉంది మేడం. ఇట్ ఈస్ షుగర్ ఫ్రీ ఉంది మేడం. ఎవరి డయాబెటీస్ పేషెంట్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది చాలా బాగా డ్రింక్ ఉంది. దాని తర్వాత ఇది గాజర్ కా హల్వా మ్యామ్. పంజాబ్స్ ఫేమస్ డిష్ మేడం. ఇది కూడా షుగర్ ఫ్రీ మేడం. మళ్ళీ ఇక్కడ మీరు నా రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ మక్కై కి రోటీ సర్సోదా సాగ్ ఉంది మేడం. ఏంటిదిరా ఇది? मक्के की रोटी एंड सरसों का साग. मक्के की रोटी इज कॉर्न रोटी. सरसों का साग అంటే మస్టర్డ్ లీవ్స్ ది కూర. మస్టర్డ్ లీవ్స్ అంటే ఆవా కదా, ఆవా అది ఇక్కడ అంటే టేస్ట్ రాదు కదా. ఇట్ ఇస్ ఫ్రమ్ పంజాబ్ సైడ్. పంజాబ్ నుంచి ఆవాకులు తెప్పించి దాంతో ఏమో కూర చేసిండ్రు. బాగుంది. ఇదేమో మొక్కజొన్న రోటీ. దీంతోనే మేము ఇది రాడిష్ యాజ్ ఎ సలాడ్ విత్ దిస్ చట్నీ, గ్రీన్ చట్నీ. రాడిష్ అంటే ఏం లేదు, ముల్లంగి. మన ముల్లంగి సలాడ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద సలాడ్ కోసం. అబ్బని అమ్మ బటర్ ఎంత బాగున్నది చూసినారు. బాగుంది. మీరు అంత పంజాబ్ కేనా బేటా? పిల్లలు అందరు అడగలిసినాం మనం బయట. ఇగో ఈ చెల్లెళ్ళదే ఇది పంజాబ్ వాళ్ళది మొత్తము. పిల్లలందరూ మీరు చదువుకుంటున్నారా? చదువుకుంటారు. ఆల్ ఆర్ స్టూడెంట్స్ మ్యామ్. క్యా పడ్ రే బేటా? బీటెక్ ఫస్ట్ ఇయర్. నువ్వు తమ్మి? డిప్లొమా థర్డ్ ఇయర్. నువ్వురా? సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. మన తెలంగాణ స్పెషల్ ఏంటంటే మనం చెప్పగలిగినట్టు పంజాబ్ స్పెషల్ అన్ని పిల్లలు ముద్దుగా తయారు చేసుకొని వచ్చి పెట్టుకున్నారు. గిరాకీ మంచిగానే ఉందా? అవును, మంచిగానే ఉంటుంది. Punjab Fulkari dupatta also to represent the state of Punjab. ఓయమ్మ Everyone will be wearing. మీ దగ్గర లంగావని ఉంటది కదా, ఇది మన దగ్గర ఉంటది. పంజాబ్ లో ఇది ఉంటది. ఏమంటారమ్మా? ఫుల్కారీ. ఫుల్కారీ అంట దీని పేరు. ముద్దుగా కాడకుట్టుతోటి చేసిన డిజైన్ లెక్క ఉన్నది. అందరు ముగ్గురు సేమ్ వేసుకున్నారు చూడండి. 1 2 3 ముగ్గురు కూడా పంజాబీ దుపట్టాలను కూడా వాళ్ళ కల్చర్ని వాళ్ళు చూపించుకోవాలి కదా. మన లంగావనీల లెక్క వాళ్ళ దుపట్టాలు ముద్దుగున్నాయి. ఓ అమ్మనే పంజాబ్ వాళ్ళు బాగానే వచ్చిర్రు. అన్న బాగున్నావా? నమస్తే. ఎట్లున్నావా అన్న? మొత్తం అందరిని తీసుకొచ్చినావు. ఏమేం పెట్టిండ్రు అన్న? ఇది పంజాబీ లస్సీ ఒకటి అంతే. రబడి కూడా పెట్టిండ్రు. పంజాబీ లస్సీ, పంజాబీ రబడి పెట్టిండ్రు ఈ అన్నాళ్ళు. హాయిగా ఉంది తాగుతుంటే. బయట దంచి కొడుతుంది ఎండ. मेरा नाम तेजपाल सिंह है. అన్న ఏడుంటారు హైదరాబాద్ లో? मैं हैदराबाद అత్తపూర్ దగ్గర ఉంటారు. ఆలోచన ఎవరిది ఇక్కడ పెడదామన్న ఆలోచన? నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పెడతాను. నాన్న ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? మంచిగా అందరికి సర్వింగ్ చేస్తుంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కి అని
హౌస్ వైఫ్స్ వచ్చి అమ్మిపోతారు. హౌస్ వైఫ్స్ అందరూ వచ్చి మంచిగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని అమ్మిపోతారంటే ఇక బుడ్డోనికి చూడండి పగిడి కట్టి పంజాబీ స్టైల్ చూపిస్తున్నారు ముద్దుగా. ఇప్పుడు మొత్తానికైతే ఈ అమ్మ లస్సీ వేసుకుంటున్నది. అమ్మ ఇప్పుడు ఆమెకి చేసి ఇచ్చింది ఒకటి చేయవా? లస్సీ చేసి ఇలా మంచిగా ఈడనే కవ్వంతో చిలుకుతున్నది ముద్దుగా. ఈ కవ్వము యాదుకున్నదా ఎవరికన్నా? ఇది కవ్వం అంటారు దీన్ని, సల్లజిలికే కవ్వము. ఇసొంటి ఇప్పుడు దొరకతలేవు, బాగా దొరకతలేవు అంటే చేసేటోళ్ళకి దొరుకుతాయి, మనకు తెలియని వాళ్ళకి ఏం తెలుసు. బాదం పౌడర్, టూటీ ఫ్రూటీ, రోజ్. బాగున్నది కదా. ఏమరా ఏం కొనిపించలేదా మీ నాయన? హరిప్రియ. హరిప్రియ, అరే నువ్వు ఆడవిల్లవా? హరిప్రియ అంటే ఓ ఏమో నేను ఈ అంగిలాగా చూసి మొగ పిల్లగాడు అనుకున్నానేమ్మా. ఏం చదువుతున్నావు హరిప్రియ? 4వ క్లాస్. పతంగిలకి కత్తంగిలు చూసిండ్రా మరా? బాగున్నాయా? ఈడేం తినిపిస్తున్నాడు బేట మీ నాన్న? స్వీట్. నువ్వేం కొనుక్కున్నావురా? మేమిద్దరం అన్నా చెల్లెలు. పాపము హరిప్రియ పట్టించుకుంటలేదు కానీ అన్నగాడే పట్టించుకుంటున్నాడు. మేమిద్దరం అన్నా చెల్లెలు. అది చెప్తానే లేదు మా అన్నగాడు వీడే అని కాదా. నాన్న ఎట్లా చదువుతున్నావు? మంచిగా చదువుతున్నావా మరా? సంక్రాంతి పండుగకి ఏడికి పోలేదా ఊర్లకి? మీరు ఈడనే ఉంటారు హైదరాబాద్లో. ఈడ ఏమేమి చూసినావురా మరి? స్టాల్స్ అన్ని చూసినాం. స్వీట్లు తిన్నారా? ఏమేమి తిన్నారు? నిన్న మంచూరి. నిన్నటి నుండే తిరుగుతున్నారు వీళ్ళు. ఏడుంటారు హైదరాబాద్లో? బోయినపల్లి. అన్న ఏం పని చేస్తావు? నేను జాబ్ చేస్తానండి. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటే. అన్న పోర్లను వేసుకొని వచ్చినావు, మరి మీ ఆమెను తీసుకురావద్దా? ఆమె వాళ్ళ ఇంట్లో వస్తుంది ఇప్పుడు. వెనకకెంచి ఆమె వస్తుంది. నువ్వు ఏడికెంచమ్మా? నేను ఇక్కడ బోర్బండ, హైదరాబాద్. బోరబండలు ఉంటారు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడే వచ్చినావు, మంచిగా ఉంది కానీ డబ్బులు మటుకు దండిగా ఉండాల. బాగా ప్రతిదీ ముట్టుకున్నా 150, 200 అలాగే ఉన్నాయి. ఏ ముట్టుకున్నా అలాగే ఉన్నాయి. అమ్మ గిడ 60 రూపాయల గ్లాస్ ఉంది, ముద్దుకుంది. అంతే. 60 రూపాయలకు అదేమన్నది ఇంకొక చోలే మసాలా చాట. 100 రూపాయలకు అది ఏదైనా ముట్టుకుంటే బంగారం లాగా హై రేట్ లో ఉన్నాయి. కాదమ్మా, ఇప్పుడు 4 అన్న తినాలే కదా మరి. 4 తినాలా? ఒకటికి ఉన్నాయి. ఇంత నీ పేరేం పేరు గురించి? ఆరోహి. ఏడికెంచి ఆరోహి? యాప్రాల్కి. ఏం చదువుతున్నావు? 6th క్లాస్ చదువుతున్నా. హ్యాపీ సంక్రాంతి టు టిన్మార్ న్యూస్. మన వాళ్ళకి అందరికి హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నది బుడ్డది. రోజు చూస్తుంది. వాళ్ళ అమ్మ రోజు చూస్తుందంట. కూరలను చూడండి అమ్మ ముద్దుగా ఐస్ క్రీమ్లు వేసుకొని. అరే ఎన్ని రోజులు అయిందిరా గిట్లా ఫుల్ ఐస్ క్రీమ్ చూసి ఎన్ని రోజులు అయిందో నాకు. బాగున్నావారా? బాగుందా ఐస్ క్రీము? ఏం చదువుతున్నావురా నువ్వు? 6th క్లాస్. ఓరి నీ అమ్మ నువ్వు గింతనే ఉన్నావు, అప్పుడే 6th క్లాస్కి వచ్చేసావు. ఏం పేరు? బనదేశ్వర్. ఏ ఊరోళ్ళు మీరు? తెలంగాణ. ఇది రావులపల్లి సైడ్. ఏం పల్లి? రావులపల్లి సైడ్. ఏ ఊరు ఉంటుందిరా మీ ఊరు సైడు? పెద్ద ఇది రావులపల్లి. ఏ ఊర్రా మీది? మాదా నారాయణపేట. నారాయణపేట దిక్కోళ్ళా? నారాయణపేట అంటే నారాయణపేట చీరలు ఫేమస్. నీకు కాదు, వాళ్ళిద్దరు ఒక రంగు కొనుక్కొని నీకు ఒక రంగు కొని ఇచ్చిండ్రు ఎందుకు బేట? ఎంత అంటది? 80. 60యా 80యా? ఈమెది 60, మా ఇద్దరిది 80. చూసినారు మా పోరలు, వాళ్ళేమో 80 పెట్టి కొనుక్కొని దానికేమో 60 కొనిపించిండ్రు. ఇట్లనా? నువ్వు ఇది మళ్ళీ ఇది తిన్నాక ఇది కూడా కొనిపించుకో మళ్ళా. ఇట్లనే ఉండాలి. అన్న నమస్తే. ఎడికెంచన్నా? కాళీమందిర్ బండ్లగూడ. ఎక్కడన్నా? బండ్లగూడ జాగిరి కాళీమందిర్. కాళీమందిర్ కాడికెంచా? ముగ్గురిని వేసుకొని వచ్చారు. ముగ్గురు నీ పిల్లలేనా? ఈయన మా బాబు, మా కజిన్ బ్రదర్స్. ఇద్దరు అన్న పిల్లలు, బ్రదర్ పిల్లల్ని వేసుకొని ముద్దుగా. కాకయ్య నువ్వేంద్రా ఇది పట్టుకొని వచ్చినావు? పతంగి ఎదురనిది అక్కడ ఎలా చేయరుగా? పతంగి అలా చేస్తలేరా అంట పాపము. ఏమేమి పట్టుకొచ్చినావురా నువ్వు? ఇది అన్ను అసలు ఆ డాల్ఫిన్ కైట్ చాలా బాగుంది. పైరేట్స్ కట్ కూడా ఉంది కదా అక్కడ. నిన్నేం పతంగిలు ఎగరేసుకొని ఇవ్వలేదా? ఇక మాంజ తెచ్చినావురాను? తెచ్చినాము కానీ అక్కడ కైట్ అక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఆపేశారు. మరి మాంజలు అంటే ఇప్పుడు చైనా మాంజలు గింజలు తీసుకొస్తున్నారు కదా పబ్లిక్, అందుకని భయపడుతున్నారు బెట. ఎందుకంటే
మనం సంతోషపడాలి కానీ పక్కోనికి చేతులు కాళ్ళు కట్టయితే కష్టం కదా. మాది వరంగల్ అమ్మా. మా వరంగల్ అక్క, అందుకని నన్ను కూడా పట్టింది చూడండి. కొడుకు దగ్గరకు వచ్చినావా, బిడ్డ దగ్గరకు? నేను ఇక్కడే ఉంటాను, నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది. నువ్వే హైదరాబాద్ లో ఉంటావు, బిడ్డ ఇక్కడికి వచ్చింది. అవును, వరంగల్ వాళ్ళు. అక్క ఏం చేయలేదా మరి ఇంట్లో పండుగ చేసుకున్నా, పూజ చేసుకున్నా. మా మనవరాలు ఆస్ట్రేలియా నుంచి వచ్చాను, చూపిద్దామని తీసుకొచ్చాం. మన సంక్రాంతి సంబరాలు చూపిద్దాం. వచ్చింది ఆస్ట్రేలియా, సిడ్నీ నుంచి వచ్చింది. ఆస్ట్రేలియాకి ఏది మరి? అక్కడ ఉన్నారు. హైదరాబాద్ అంతా చూపిస్తాం అంటాను వచ్చినట్టు. అక్క మరి వాళ్ళకి ఏమైనా వండినవా? వండినా. భక్షాలు చేసిన, పులిహోర చేసా, ఇంకా అంతే బస్. ఇంకా రేపు ఇంకొని చేస్తా, రోజుకో రకం చేసి పెడతా. ఇదిగో నా మనవరాలు. పైన నార్త్ లో, కాశ్మీర్ నుంచి కింద సౌత్ లో, కర్ణాటక తమిళనాడు వరకు ఉన్న స్వీట్లు అన్ని టేస్ట్ చేయొచ్చు ఇవాళ. అన్ని రకాల స్వీట్లు, బొబ్బట్లు, చకినాలు, అన్ని. పంజాబీలో లస్సీ, A to Z, ఇండియా మొత్తంలో ఉన్న స్వీట్లన్నీ ఉన్నాయి. పంజాబీలో ఆ లస్సీ చూడాలి, ఫుల్ షుగర్ వేసి బాగుంది. షుగర్ వేసి మంచిగా ఉందంట. కూరలు చూసిన ముద్దుగా స్వీట్గా ఉన్నాయి కదా, కూరలకు నచ్చుతుంది. నీ పేరు ఏంది బేటా? ఏం పేరు? మిష్కా. తెలుగు వచ్చా కొంచెమన్నా? తెలుగు కొంచెం వచ్చు. దానికి కొంచెం కొంచెం వచ్చా. తెలుగు ఆస్ట్రేలియాలో ఉంటున్నా కదా, నేర్చుకోవాలి బెట్ట. మరి మన మాతృభాష కదా తెలుగు, నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి. కొంచెం తెలుసు కానీ కొంచెం తమిళ, కొంచెం తెలుగు అన్ని మాట్లాడాలి. అన్ని 4-5 నేర్చుకో. నువ్వు ఆడున్నావంటే నీకు 4-5 రావాలి బెట్ట. నా అమ్మ తెలుగు, నా అప్ప తమిళ, సో ఇద్దరు నేర్చుకోవాలి. అమ్మ తెలుగు, అప్ప తమిళ అంటాయా? వెరీ గుడ్. బంగారు తల్లి లెక్క 2 నేర్చుకున్నది చూడండి. ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు? ఏ క్లాస్? 5th. ఎట్లా అనిపించింది ఇక్కడ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్? ఇది చాలా మంచిగా ఉంది. ఆస్ట్రేలియాలో ఇది దొరకవు. ఇది చాలా మంచిగా ఉంది. ఇది చాలా మంచిగా ఉంది. ఆస్ట్రేలియా దొరకాయా అంటున్నది. మీ అమ్మకి మీ నాయనకు చంద్ర వచ్చింది, నమస్తే చెప్పిందని చెప్పు. మర్చిపోవడం ఇక్కడే ఉంది. ఓ అమ్మ తల్లి కూడా ఇన్నే ఉన్నది. తల్లి తెలుగు, తమిళ. అప్ప అమ్మ తెలుగు మంచిగా నేర్పించిన నీ బిడ్డకు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఆస్ట్రేలియాకి వచ్చిరా? వచ్చుడు సిడ్నీ నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పండుగ? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్ బాగుంది, ఇంకా నీట్ క్లీన్ గా ఉంది. నీట్ క్లీన్ గా ఉన్నది. మళ్ళకిత్త కూడా మళ్ళరా మా అక్క దగ్గరికి ఏడాదికి ఒకసారి రావాలి. పాపం అక్కను చూసిపోరా వచ్చి. పాపం అక్క వరంగల్ అక్క మన్మరాల్ని ఇట్లా తీసుకొని వచ్చి ఫుల్ సంతోషంలో ఉన్నది అక్క. చూడండి ఇగో ఇక్కడ పోతేనేమో మళ్ళీ ఇక్కడ ఒక రకం వంటకాలు, మస్తు వంటలు ఉన్నాయి. వచ్చి నేమ్ అద్వైత్ గారు చెప్తున్నాడు హ్యాపీ సంక్రాంతి. ఏ ఊరు అద్వైత్ మీది? హైదరాబాద్. పతంగ ఎగరేనికి రాదా అద్వైతు? మరి ఎగరేస్తలేవేంది బిడ్డ? ఇక్కడ ఎగరేని ఇస్తలేరా అని చెప్తున్నారు. మొత్తము వంటలు అన్నీ పెట్టిండ్రు, రకరకాల వంటకాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలు. వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. బాగానే ఇక్కడ చూడండి ఒక్కసారి, నా ఎంటకు చూడండి. చిన్నగా కాకినాడ కాజాలు. ఇగో ఇది గొట్టం కాజా అంటారు దీన్ని. అవతలదేమో మడత కాజా, యువతలదేమో గొట్టం కాజా. హైదరాబాద్ లో ఇది ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ ఫెస్టివల్ కి. ఏ ఊరమ్మా? అనంతపురం మాది యాక్చువల్ గా. వాయమ్మ అనంతపురం వాళ్ళు అంట. ఇక్కడ స్టే అయినాం కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం వచ్చాం. వాస్ వెరీ నైస్. చాలా బాగుంది. ఏమేమి చూసినాం హైదరాబాద్ లా? అన్ని చూసాం, అన్ని కవర్ చేసాం. ఇది ఫెస్టివల్ మాత్రం ఫస్ట్ టైం. ఫెస్టివల్ మాత్రం ఫస్ట్ టైం. తమ ఎన్నేళ్ళ నుండి జాబ్ చేస్తున్నావు ఇక్కడ? 3 years అయింది. ఎన్నేళ్ళు అయింది? 2.5 years అయింది. 2.5 సంవత్సరాలలో ఏమేమి తిప్పినావు మా చెల్లెల్ని? మొత్తం హైదరాబాద్ ఆల్మోస్ట్ కవర్ చేసామండి. అన్ని పాయింట్స్ ఏవే ఉన్నాయో దాన్ని టూరిస్ట్ స్పాట్స్ అంటారు, అన్ని కవర్ చేసాం. అమ్మ పలక్నమ్మ ప్యాలెస్, చార్మినార్, చుడి బజార్ అన్ని తిరిగినావా? అన్ని అయిపోయింది. చోమల ప్యాలెస్, ఇక్కడ మౌలాలి గుట్ట. కూడా ఈ వీడియో చూసిన తర్వాతనే వెళ్ళాం. అబ్బా నా వీడియో చూసి పోయిందంటే మేము మౌలాలి గుట్టకు. అమ్మ మస్తు చూపిస్తుంటా నేను చూపించిన అన్ని తిరుగుతూనే ఉండు, మంచిగా ఉంటాయి. తమ్మి ఏం పేరు? రాజిక్ అండి, సయ్యద్ రాజిక్. రాజిక్ అనంతపురంలో. తమ్మి అన్ని దింపి మా చెల్లెకు. ఇవన్నీ ఏమో కేకులు పెట్టిండ్రు వీళ్ళు. అరే ఇగో ఈ అమ్మాయిని చూస్తుంటే అర్థమైపోతుంది వీళ్ళు మలయాళం వాళ్ళు. ఈడ ఇవి చూడలేదు తమ్మి, ఇక్కడ చూడు. అరటికాయ చిప్స్ చూసినామా అంటే అయ్యప్ప స్వామి కాడికి పోయిన వాళ్ళు అందరూ పట్టుకొని వస్తారు మన కోసం ఇవి. అందుకనే కునం పట్టిన. ఇది 200 అంట ఒక డబ్బా. 200 ఒకటి? 100 rupees. 100 200 grams 100 rupees. 200 grams 100 rupees. Banana chips. ఇది మిల్క్ కేక్, హోమ్ మేడ్ మిల్క్ కేక్. 200 grams. ఇవి తమిళ, ఇవి మలయాళం వాళ్ళే కదా? అవును, నేను మలయాళీ కదా.
అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, తెలుగు చూడుండి అమ్మ పిల్ల ఎంత ముద్దుగా మాట్లాడుతుంది. ఏం పేరురా? నా పేరు అంజు. అంజు. అన్న నీ పేరు? చాకో. చాకో. అన్నకు మంచిగా రాలేదు ఇంకా తెలుగు కానీ. నాయననా మామనా? అంటే మా తాతయ్య. తాతయ్య. అంజు ఏమో ఈ వర్టికాయ చిప్స్ గిప్స్ అన్ని తీసుకొని వచ్చింది. వీళ్ళేమో మలయాళం అంటే కేరళోళ్ళు అనమాట. మొత్తానికి చిప్స్ తీసుకొని వచ్చిండ్రు. గుజరాత్ శాండ్విచ్లు చెప్పిన కదా కాకినాడ వాళ్ళు ఉన్నారని. యువతల బంధుకేమో ఇది మడత కాజా, అది గొట్టం కాజా. గొట్టం కాజా ఎందుకంటే దీన్ని సగం చేస్తే మధ్యలో జ్యూస్ ఉంటుంది, అందుకనే గొట్టంలో జ్యూస్ ఉంటుంది కాబట్టి గొట్టం కాజా అంటారు. కాకపోతే మన దిక్కు ఇక్కడ దొరకాయి ఇవి, కాకినాడలే చేస్తారు మంచిగా. ఆ చెల్లెళ్ళు మన ముద్దుగా చూడండి ఎంత మంచిగా హల్వా కూడా చేసుకొని వచ్చింది ఆమె. అన్నది ఏం హల్వా? బందర్ హల్వా. ఓహో, కాకినాడ కాజా, గొట్టం కాజా, బందర్ హల్వా. అవతల బందికి ఇంకేమో లడ్డు ఉంది, అది కూడా చూద్దాం పండి. ఈడ ముద్దుగా మీరు సున్నుండలు అంటారు కదా, ఇగో ఇవే సున్నుండలు ఏకదమ్ ఉన్నాయి చూడండి. మంచిగా నెయ్యి ఇట్లా నవనవలు ఆడుతున్నది సున్నుండలు. ఇక ఇవేమో గవ్వలు ముద్దుగా వేసిండ్రు, గవ్వలు అరిసెలు ఇవన్నీ కాకినాడ వాళ్ళు వేసిండ్రు. మన తెలుగు వంటలే ఇవి. యువతల బందుకు వస్తే ఇది రసగుల్లా, గులాబ్ జామ్. అమ్మకి ఇద్దరితే కలకత్తా సే వెస్ట్ బెంగాల్ समोसा, आलू का समोसा, ये गुड़ का रसगुल्ला, ये गुलाब जामुन. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చొని తిననికే ముద్దుగా చీరలు గిట్ల వేసిండ్రు చూడండి. యువతల బందుకు తయారు చేస్తున్నారు, అవతల బందుకు చేస్తున్నారు, ఈడనే వంట చేస్తున్నారు. అమ్మకి ఇద్దరిసే ఉత్తరాఖండ్. ఓ అమ్మ, ఈ అమ్మను చూడండి, ఉత్తరాఖండ్ అమ్మ. ఆమె ముఖ్యంగా చూడండి అమ్మ, చిన్న ముద్దుగా లేదు. అమ్మాయి आपका नाक का बहुत अच्छा है. थैंक यू मैम. हमारा उत्तराखंड का ఓ आपका ट्रेडिशनल ముఖ్యంగా చిన్న పెద్దవి లేదమ్మా. మనకి చిన్న ముక్కు పుల్లు ఉంటుంది, వాళ్ళకి చూడండి అంటే మంచిగా పెట్టుకోవచ్చు మనం కూడా, కానీ ఇప్పుడు అంతా సోక అయిపోయాయి. అమ్మ क्या बना रहे आप? आलू गोभी की पकौड़ी और ब्रेड पकौड़ी बना रहे और चटनी विथ चटनी, पुदीना चटनी, पहाड़ी नमक. पहाड़ी नमक एक बार दिखाते पहाड़ी नमक. हाँ जरूर. మొత్తానికి అయితే ఆలు పకోడీ, గోబీ పకోడీ, బ్రెడ్ పకోడీ, पहाड़ी नमक है. పహాడీ నమక్ అంటారంట దీన్ని. ఇది ఏంటో మంచిగా పుదీనా, ధనియాలు, ఆ కొత్తిమీరలు, అల్లం పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ అన్ని వేసి ముద్దగా పచ్చి మసాలా వేసిండ్రు. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. ఏ మాలూమే हमको. अच्छा रहता, खाना पाचन करता, स्वास्थ्य के लिए अच्छा रहता. ఆ పచ్చి మసాలా తింటే ఆరోగ్యానికి మంచిది, అందుకనే అది వేస్తాం చట్నీకి అని చెప్తున్నది ఆమె. आपकी इधर रहते हैदराबाद में? इधर बोराबंडा. बोराबंडा ఉంటారంట. आपकी इधर से उत्तराखंड. 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 ఓహో, ఏంది చెల్లె బాగున్నావా? బాగున్నా అక్క. ఏ వాడిని ఒక్కరిని వేసుకొని వచ్చినావు? లేదు, ముగ్గురు పిల్లలు. అరే ముగ్గురు పిల్లలు, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. అవును మేడం. వేడికెంచిరా? బాలనగర్. బాలనగర్ కెంచి ముద్దుగా పిల్లల్ని వేసుకొని. ఏమేమి తినిపించింది బెట్ట మీ అమ్మ? ఏం తినిపించింది నాన్న? ఐస్ క్రీమ్. బాగుందా అమ్మ? మనం కొనుక్కొని తినగలుగుతామా? తినొచ్చు అండి. ఒక్కొక్కటి రెండు అన్న కూరలకు. ఎక్కువ హైయెస్ట్ రేట్ ఉంది, కాకపోతే ఏం కాదు, తినొచ్చు పిల్లలకు. సంక్రాంతి ఎట్లా నడుస్తున్నది? బాగుంది మేడం. మీరు ఏ ఊరికి పోలేదా? అరమరా పోలే, మేము ఇక్కడ. మాది మోత్కూర్, యాదాద్రి. యాదాద్రి మోత్కూరు వాళ్ళు దగ్గర. అవును మేడం. అత్తగారేమో ఇక్కడనే హైదరాబాద్. తమ్మి ఏం పని చేస్తావు? నేను అపోలో చేస్తాను. అపోలో పని చేస్తావు. కూరలను వేసుకొని వచ్చినావు. ఇక వింటారా తమ్మి? కూరలు నాయన కావాలి, నేను కింద కూర్చొని కాలు కొట్ట. ఇప్పటికే 1000 రూపాయలు అయిపోయింది. చూసినారులా 1000 రూపాయలు ఉడగొట్టేసిండ్రా అంట. ఇప్పటికే ఎట్లున్నాయి తమ్మి? అన్ని మంచిగా ఉన్నాయి. నార్త్ అన్ని. బుడ్డోడికి ఏమి తినిపించిండ్రు? బుడ్డోడికి ఐస్ క్రీమ్ తినిపించారు. బుడ్డోడు ఐస్ క్రీమ్ తిన్నాడు. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఈ తమ్మునికి అపోలోలో చేస్తాడంట. 1000 రూపాయలు ఉష్కాకి అయిపోయినాయి ఆల్రెడీ అని చెప్తున్నారు. మంచిగా బాగుంది మేడం. మేము ఫస్ట్ టైం వచ్చినాం. నైస్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి ఫుడ్ ఫెస్టివల్ లోపలికించి బయటకు వస్తే మొత్తం చుట్టుముట్టు అన్ని స్టాళ్ళు పెట్టిండ్రు తినడానికి. మొత్తం జాగా కూర్చొని తినడానికి కూడా మొత్తము అరేంజ్మెంట్ చేసిండ్రు. టేబుల్ గీబుల్ ముద్దుగా కూర్చొని తినొచ్చు నిమ్మలంగా.
ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని తిననికే మంచిగా ఉన్నది. మొత్తానికి ఫుడ్ ఫెస్టివల్ అంతా చూసుకొని ఇవతల బందుకు వస్తే ఇంకా గాలి వస్తలేదని ఇగో కైట్స్ ఇవన్నీ పెద్ద చీత. ఇది ఎక్కడదంటే చండీగఢ్ వాళ్ళది. చండీగఢ్ వాళ్ళ పులి. మొత్తము ఈ పులిని పైకి లేపుతారు. అవతల బందుకు చూస్తే అదొక పాము లేస్తున్నది పైనకు. ఇటు బందుకేమో కేరళ. ఓ కేరళ వాళ్ళు జీబ్రా. ఓయ్ అండ్ హార్స్. ఓయిసా. దీని పేరు ఓయిస్ అంట. మొత్తానికైతే దీంట్లో గాలి నింపేసిండ్రు. వెదర్ ఈజ్ ఓకే. Everything is okay. Good. When you people are going to fly? Saturday. శనివారం రోజు ఎగరేస్తాడు ఆంటీ అన్న. ఓ థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Mohammed Issa. We representing One India Kite from Kerala. ఇది ఓయిస్ అంట. తమ్ముడేమో కేరళకేంచి వచ్చిండు. మొత్తానికి దాన్ని సాటర్డే రోజు ఫ్లై చేస్తారంట ఎగరేసుడు. అటుకెంచి యువతల బందుకు వస్తే కోహినూర్ కైట్ క్లబ్ వాళ్ళు వీళ్ళు. ఇదేముంది చూడండి, ఇవన్నీ ఇక్కడ కట్టేసిండ్రు. గోరిల్లానా? గోరిల్లా. నువ్వు ఎడికెంచి వచ్చినవురా బుడ్డడా? నేను బాలంరాయ్ నుంచి వచ్చిన. ఎడికెంచి? బాలంరాయ్. ఏమైనా ఎగరేసినావా? చూసినావా ఏమన్నా? ఏమేమి చూసినావురా? కైట్లను చూద్దామా అంటాను. మెల్లగా వచ్చిండు వాడు పాపము చిన్నోడు. చూసుకుంటూ తిరుగుతున్నాడు కైట్లను. యువతల బందుకు వస్తే అరే ఈ 3 కైట్లు ఎంత బాగున్నాయి కదా. వియత్నాం వేరే దేశము. మొత్తము 35 దేశాలకెంచి 70 పతంగులు వచ్చినాయంట. ఇది వియత్నాం వాళ్ళది. దీని మీద అన్ని రాసిండ్రమ్మా ముద్దుగా. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఫాలో ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ లైఫ్, ఇట్లా అన్నీ మన మంచికి సంబంధించినవి అన్నీ రాసిండ్రు రూల్స్ అన్నీ. ఈడ ఇంకొకటి ఉన్నది బుడ్డది. థాయిలాండ్ వాళ్ళది ఇది. థాయిలాండ్ వాళ్ళ కైటు పతంగి. ఇది థాయిలాండ్ వాళ్ళ పతంగి. యువతల బందుకు వస్తే ఇది సింగపూర్ వాళ్ళ బొమ్మ ముద్దుగుంది కదా. అడ్వర్టైజ్లలో కూడా వస్తుంది సొంటిది. సింగపూర్ వాళ్ళది ఇది. మొత్తము సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ ఇట్లా అన్ని దేశాలకు సంబంధించినవి ఉన్నాయి. థాయిలాండ్ వాళ్ళది మీదకి ఎగిరింది చూడండి. ఇది ముద్దుగుంది కదా, వంకాయ రంగుల బంగారు తల్లి లెక్క. అన్నిటికన్నా చిన్నగా ఉన్నది కానీ ముద్దుగున్నది. ఎత్తుకోవాలనిపించేటట్టు అనిపిస్తున్నది దాన్ని చూస్తుంటే. చిన్నగా ఉన్నది, మంచిగా ఉన్నది, ముద్దుగా. అయ్యో అంటున్నది ఇంకా అని. బాగుంది కదా. నడుండి అవతలకోదామండి. ఇంకా ఈడు ఇంకొకటి కిందకి వంగి ఉన్నది. ఇది పోర్చుగల్ వాళ్ళదంట. పోర్చుగల్ వాళ్ళది ఇది. ఎందుకంటే పోర్చుగల్ వాళ్ళ ముందట ఉన్నది ఇది.
మలేషియాలోది తెల్లది, ఇదొక తెల్లది మలేషియాలోది. ఫ్యాన్ పెట్టి దాన్ని ముద్దుగా గాలి పెట్టిండ్రు దానికి. ఇది మలేషియాలోది, బాగుంది కదా. ఈడు చూడు అడ్డం పడుకొని డాన్స్ చేస్తున్నట్టున్నాడు చూడు, గాలికి ఫ్యాన్ గాలికి పెట్టిండ్రు. కొరియా జపాన్ వాళ్ళది. పండుకొని ముద్దుగా ఆడుతున్నాడు ఆడు ఆడికిడికి. ఇట్లా అన్ని పతంగులన్నీ ఇంకా కైట్లన్నీ మొత్తం ఇంకా షెడ్లనే ఉన్నాయి. ఎండ గాలి మంచిగా జోరుగా వస్తే వాటిని లేపుతారట. ఇగో ఇదొక ఫిష్ పతంగి. ఈ ఫిష్ పతంగి కంబోడియా కెనడా రెండుటి మధ్యలో ఉన్నది. మంచిగా ఉన్నది ఇది, చిన్న పెద్దగా లేదు. ఆడికాడికి కంబోడియాలో ఉన్నట్టున్నది ఇది. ఇలా కంబోడియాలో పతంగిని చూడండి, మన తెలుగు దేవుళ్ళ లెక్కనే ఉన్నాయి కిరీటాలు అన్నీ. బాగుంది కదా. 1 2 3 4 5 పంచముఖి అంటారు కదా, అట్లా లోపట ఇంకొకటి ఉన్నది చూడండి కంబోడియాలోది. అరే ఏమన్నా ఉన్నది ఆ ప్యాలెస్, అది బాగున్నది. అది గుడే ప్యాలెస్ నాకు తెలియదు కానీ ఏకదమ్ ఉన్నది, చాలా బాగున్నది. కంబోడియాకి సంబంధించినటువంటి కైట్స్ ఇవి. వాళ్ళు ఎగరేస్తున్నారు. యువతలకు చూస్తే కెనడాది ఇంకొకటి ఉంది, పచ్చది మంచిగా కలర్ఫుల్గా ఉన్నది, ముద్దుగా ఉన్నది. ఇది కెనడా వాళ్ళదన్నమాట. మంచిగా ఉంది కదా. మొత్తానికైతే ఇది కెనడా వాళ్ళది. హలో, నమస్తే. Namaste. What is your name, sir? Hi, I'm Fred Taylor and I'm from Port Colborne, Ontario, Canada. Canada. How many kites you brought? We brought probably about 20 kites and they're all different styles and we're very avid kite flyers. We make a lot of our own kites and we're just waiting for the wind, and this is a project we made 2 years ago. It's a yellow submarine. We designed it and made it and in our own house, and we've actually flown it at a Beatle concert. But not a real project and ఇది వాళ్ళది. Yeah, it all depends in the wind. Kiting has only to rely on the wind. No matter how good we do, the wind. And right now the wind is not very good. విండ్ లేదు కాబట్టి కైట్లు ఎగురుతలేవు. రేపు సాయంత్రం ఎగరేద్దాం అంటున్నాడు ఈ అన్న. But I always find in India, if you don't like the weather, wait a minute, it's going to change. That's my wife. Oh, your wife also came. Yeah, I bring my wife. We're a team and we fly, make kites, and we travel all around the world flying kites for people, and we hope everything goes well. You enjoy with this? I enjoy this, yeah. I always like doing this. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారంట. థ్యాంక్ యూ. ఐ టాక్ విత్ యువర్ వైఫ్. ఆమె పేరు ఆనా అంట. ఆమెతోటి మాట్లాడదాముండి. మాట్లాడదా తెలియదు కానీ. నమస్తే. Fine, I am fine, madam. What is your name? My name is Donna Taylor, and I'm from Canada. Oh, what are you preparing? I am making a bubble solution so that we can make bubbles for our children. We have wands where we dip it నాకు in. అర్థమైంది. మనము బుగ్గలను ఊదుకుంటాం కదా, ఉఫ్ 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 అని. అగో ఆ లోషన్ తయారు చేస్తున్నది అమ్మ. And this is the base of the solution. I'm just preparing it. You also prepare all these kites? Yeah, I made the submarine there. Yeah, that's submarine ni meer tayar chesindra. Thank you. Yeah, we had a lot of yellow fabric that I bought. I'm buying fabric. You love yellow? You love yellow? You love yellow color? Oh, absolutely. Yellow pops in the sky. Like yellow purples and the only one that kind of gets lost sometimes is blue, of course, in the sky, but బ్లూ కలర్ స్కై ఉంటది, ఎల్లో కలర్ మంచిగా కొడుతుంది స్కైలా. అందుకని నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది అక్క. From how many years you are doing all these kites? Overall, close to 30 years. I started making kites for my children when I was a school bus driver, and I would make kites for them to play with. Scuba driver? Yeah, school bus driver. Oh my God. Yeah. ఈ అమ్మనంట మీదికి ఎగిరి పైకెంచి సముద్రంలోకి జంప్ చేస్తారు కదా,
అగో అట్లాంటి తర్వాత పైకెంచి కిందికి ఇట్లా సముద్రం టచ్ చేయడానికి ట్రై చేస్తారు, నదిని ఇట్లా టచ్ చేయడానికి. అప్పట్లో చిరంజీవి సార్ సినిమాలు ఉండే అనమాట స్కూబా డైవింగ్ ఇన్ వన్ మూవీ తెలుగు ఆల్సో. Our hero jumped from there. I've never had that happen, thank goodness. And my kids were always good. I made sure that they behaved. No. In our Telugu film, one film star did that scuba diving. Oh. He's good. Oh, He's okay. healthy I now. see. But he did that adventure. Yes. అబ్బా ఈ అమ్మతో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తానే ఉన్నది నాకు. Yes. అమ్మ, did you had lunch? In this heat right now, I'm not exactly hungry, but I'm not exactly suffering. ఆకలి అయితే లేదు, అందుకనే తింటలేను. ఇప్పుడైతే నాకేం ఆకలి లేదు, సఫరింగ్ ఏం లేదు ఆకలితో. విల్ మీట్ టుమారో. Yes. I'll come and call you again. Okay, thank you. I'd like to meet you again. థ్యాంక్ యూ. ఓ అమ్మనే, ఆ అమ్మ ఎంత ముద్దుగా మాట్లాడుతుందో బంగారు తల్లి లెక్క. మన వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు అనుకుంటాం కదా. ఆమె పని చేస్తున్నది, మాట్లాడుతున్నది కూడా. 30 ఏళ్ళ నుండి ఆమె పిల్లల కోసము కైట్లు తయారు చేసిన కాడికించి మొదలుపెట్టి ఇప్పటి వరకు పతంగిలను తయారు చేస్తూనే ఉందట. చిన్నపిల్లలు అందరూ వస్తారు కదా, ఉఫ్ అని ఊస్తే బుగ్గలు వస్తాయి కదా, ఆ లోషన్ తయారు చేస్తుంది. మంచిగా ఉంటుంది, పిల్లలు సంతోషపడతారని. ఇగో ఇది వీడికెంచి ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. శరార్థులు.